ఏపీలో ఎన్నికల సమరం ఆసక్తిగా మారుతుంది. పార్టీలన్నీ ప్రచారంలో మునిగిపోయాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత రోజుకు 2 సభలతో దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం సైతం అగ్రనేతలను రంగంలోకి దింపింది. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలతో సై అంటే సై అంటున్నారు. దీంతో పొలిటికల్ దంగల్ రంజుగా మారింది. తెలంగాణలో రంజుగా పొలిటికల్ దంగల్. డి అంటున్న పార్టీలు, ప్రచారాలతో హోరెత్తిస్తున్న అభ్యర్థులు, కాంగ్రెస్ అగ్రనేతలతో జోరుగా ప్రచారం, సుడిగాలి పర్యటనలు చేస్తున్న బీఆర్ఎస్ బాస్. తెలంగాణ ఎన్నికలు నరాలు తెగే ఉత్కంఠకు తెరలేపుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికలకు కౌంటౌన్ కొనసాగుతుంది. 3 ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉన్నా ప్రధానంగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా తగ్గవారు కనిపిస్తుంది. హ్యాట్రిక్ కోసం కేసీఆర్ వ్యూహాలు అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి నేరుగా అగ్రనేతలు రంగంలోకి దిగారు. ఏ ఒక్క అవకాశం మిస్ చేసుకోకూడదని కాంగ్రెస్ అధినేతలు భావిస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈసారి అధికారం దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. తెలంగాణలో ఎన్నికల సమరం ఆసక్తికరంగా మారుతుంది. సర్వేలు సైతం స్పష్టంగా చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని సర్వేలు బీఆర్ఎస్కు హ్యాట్రిక్ ఖాయమని చెప్తుంటే మరికొన్ని కాంగ్రెస్ వైపు ప్రజల ఆదరణ కనిపిస్తుందని అంచనాలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణ పైన తమకున్న పట్టును పూర్తిగా సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లేందుకు కేసీఆర్ వ్యూహాలు అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని చాలా రోజులు పరిపాలించింది. మీకు ఒక్కటే మాట నేను మనవి చేస్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ యొక్క ధోరణి, వైఖరి, వాళ్ళ ఆలోచన సరళి నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 50 సంవత్సరాలు ఏకదాటిగా ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలన చేసినారు. కాంగ్రెస్ పార్టీ సవ్యంగా చేసి ఉంటే ఎందుకు మిర్యాలగూడలో నిరంతరం ఉద్యమం, టేలెంట్కి రాదు, చివరి కాలువలకు నీళ్ళు రావు అని ఎప్పుడో ఉద్యమం జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ స్వతహాగా రైస్ మిల్స్ ఎక్కువ, కార్మికులు ఎక్కువ, రైతులు ఎక్కువ, పంటలు ఎక్కువ కాబట్టి ఊరికే అలజడి ఉండేది. దానికి ఒక సంఘాలు ఉండేది, టేలెంట్ రైతుల సంఘాలని చెప్పి. నీళ్ళు వస్తాయా రావా, ప్రతి పంటకు ఉద్యమమే, ప్రతి తడికి ఉద్యమమే. ఓ సందర్భంలో ఉద్యమం చేస్తూ ఉన్నాం. ఆ రోజున్న ప్రభుత్వం నీళ్ళు ఇస్తామని చెప్పిండ్రు, రైతులు పంటలు వేసుకున్నారు, మధ్యలో నీళ్ళు ఆపేసి. అప్పుడు విజయసింహారెడ్డి గారని ఇక్కడ జిల్లా అధ్యక్షుడు ఉండే ఆయన, హుజూర్ నగర్, కోదాడ ఈ ప్రాంతాల వాళ్ళందరూ వస్తే నేను చెప్పిన మీరు రండి రైతులంతా నాగార్జున సార్ రండి అని చెప్తే ఒక 60-70 వేల మంది వచ్చినాం. నేను కూడా వచ్చి ఆ రోజు చెప్పినాం, 24 గంటల లోపల మీరు నీళ్ళు ఇవ్వకపోతే నేను రేపు 4 లక్షల మందితో వస్తాను, ఏం జరుగుతుంది తూము బద్దలు కొడతామని కూడా నేను హెచ్చరిక చేసిన ప్రభుత్వానికి. కాంగ్రెస్ తమ ప్రధాన ప్రత్యర్థిగా బీఆర్ఎస్ను గుర్తించింది. ఎన్నికల ప్రచారంలో ఎక్కడా బీజేపీ ఊసెత్తడం లేదు. బీజేపీ పైన విరుచుకుపడే బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కాంగ్రెస్నే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్లో సహజంగా ఉండే వర్గ విభేదాలు, ఎన్నికల నిర్వహణ,
పోల్ వ్యూహాల్లో అనుభవం ఉన్న నేతలు తక్కువగా ఉండడంతో పరిస్థితులు, అదే సమయంలో తాము అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కలిసి వస్తాయని గులాబీ నేతలు ధీమాగా ఉన్నారు. కానీ తెలంగాణలో గెలుపు కోసం కాంగ్రెస్ హైకమాండ్ నేరుగా రంగంలోకి దిగింది. తెలంగాణ కాంగ్రెస్లో మాణిక్రావు ఠాక్రే ఇన్ఛార్జిగా వచ్చిన సమయం నుంచి అన్ని నిర్ణయాలు సమిష్టిగా ఢిల్లీ ఆమోదంతోనే జరుగుతున్నాయి. కర్ణాటక ఎన్నికల తర్వాత దక్షిణాదిన తమ టార్గెట్ తెలంగాణని పార్టీ నాయకత్వం తేల్చి చెప్పింది. కర్ణాటక తరహాలోనే గ్యారంటీ పథకాలను స్వయంగా తెలంగాణ ప్రజలకు హామీగా ప్రకటించారు. बाय बाय केसीआर, मगर रेवंत जी ने कहा बाय बाय केसीआर, मगर जो पैसा इन्होंने लूटा है उसके बारे में क्या होगा? पहले क्या होगा? पहले चीफ मिनिस्टरशिप से बाय बाय होगा, उसके बाद जो केसीआर जी ने तेलंगाना की जनता से पैसा लूटा है बारे में सवाल पूछे जाएंगे. मैंने मन बना लिया है कि जितना पैसा आपके चीफ मिनिस्टर ने आपसे चोरी किया है उतना पैसा कांग्रेस पार्टी आपकी जेब में वापस डालने जा रही है. मैं नरेंद्र मोदी नहीं हूं, जब वायदा करता हूं तो उस वायदे को पूरा करके दिखाता हूं. मोदी जी ने कहा था 15 लाख रुपए हर बैंक अकाउंट में डालूंगा, आपके बैंक अकाउंट में 1 रुपया नहीं आया. अदानी जी के बैंक अकाउंट में लाखों करोड़ रुपए चले गए. तो जब हम वायदे करते हैं हम उन वायदों को पूरा करते हैं. मेरा आपके साथ राजनीतिक रिश्ता नहीं है, पारिवारिक रिश्ता है. मतलब ये रिश्ता राहुल गांधी के साथ नहीं है, ये रिश्ता जवाहरलाल नेहरू, इंदिरा गांधी, राजीव गांधी, सोनिया गांधी के साथ है. तो हमारा पारिवारिक रिश्ता है और इसीलिए जो हम यहाँ स्टेज से कहते हैं वो हम करके दिखाते हैं. और मैंने कहा कि जितना पैसा केसीआर ने आपसे लूटा है उतना पैसा कांग्रेस पार्टी आपके बैंक अकाउंट में वापस डालेगी. అందులో మహిళలు, రైతులే లక్ష్యంగా ఈ పథకాలు ఉన్నాయి. సీట్ల కేటాయింపులో సహజంగా కాంగ్రెస్లో కనిపించే గొడవలు, నిరసనలు ఈసారి అంతగా లేవనే చెప్పాలి. పార్టీ నాయకత్వం గెలిపే ప్రామాణికంగా అభ్యర్థులను ఎంపిక చేసింది. ఇతర పార్టీల నుంచి నేతలు చేరికల విషయంలో జాగ్రత్తలు తీసుకుంది. ఇక కాంగ్రెస్ గ్యారంటీలనే బీఆర్ఎస్ కాపీ కొట్టిందని చెప్పుకునే అవకాశం కాంగ్రెస్కు కలిగింది. ప్రచారంలోనూ కాంగ్రెస్ గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తుంది. బీఆర్ఎస్ అభ్యర్థుల కోసం స్వయంగా కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అటు కాంగ్రెస్ నుంచి నేరుగా అగ్రనేతలు ప్రచారంలోకి దిగారు. స్థానిక నాయకత్వం కంటే తామే నేరుగా ప్రజలకు గ్యారంటీ పథకాలు, భవిష్యత్తు పాలనపై హామీ ఇస్తూ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ అంతర్గత సమస్యతో కనిపిస్తుంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన పైన సహజంగా ఉండే వ్యతిరేకత కూడా తమకే కలిసి వస్తుందని కాంగ్రెస్ అంచనా వేస్తుంది. కొత్తగొచ్చిన తెలంగాణ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా అయ్యి వారి కుటుంబం బాగుపడ్డది. 1,00,000 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డాడు. 10,000 ఎకరాల భూములను ఆక్రమించుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు అడుగుతున్నారు మళ్ళీ 3వ సారి మమ్మల్ని ముఖ్యమంత్రులు చేయమని. నేను అడుగుతున్న 3వ సారి ముఖ్యమంత్రులు చేయమని అడుగుతున్న ఆ సన్నాసులను 3వ సారి ముఖ్యమంత్రి అయితే ఇంకో 1,00,000 కోట్లు సంపాదించుకొని ఇవాళ మీ ఇంట్లో అల్లుడు మంత్రి, కొడుకు మంత్రి, బిడ్డ ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ మీ బంధువు వినోద్ రావును బండకేసి కొడితే ఆయనకు ఒక ఉద్యోగం. ఓనమాలు రాని దద్దమ్మ దయాకర్ రావు
ఈరోజు మంత్రి. అంటే మూడోసారి ఇస్తే ఇక మీ మనమన్లు మీ చుట్టాలను కూడా మంత్రులను చేసుకుంటారా? ఈ రాష్ట్రం మీద పడి కొల్లగొట్టి పల్లి చేళ్లలో అడవి పందులు పడి మేసినట్టు ఈ రాష్ట్రాన్ని మొత్తం కొల్లగొడతారా అని నేను అడుగుతున్నా. ఇక కాంగ్రెస్ సాంప్రదాయ ఓట్ బ్యాంక్గా చెప్పుకునే ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్ బ్యాంక్ ఈసారి తిరిగి తమ వైపే మొగ్గు చూపుతున్నారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. నిరుద్యోగుల ప్రభుత్వంపైన వ్యతిరేకత ఉందనేది ఆ పార్టీ విశ్లేషణ. టీడీపీ పోటీలో లేకపోవడంతో ఏపీ సెటిలర్లలో కొందరు ఓపెన్గా తాము కాంగ్రెస్కు మద్దతిస్తామని ప్రకటిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ నేతలు ఐక్యంగా ఎన్నికల్లో పనిచేస్తూ ఉండడం మరో కలిసి వచ్చే అంశంగా కనిపిస్తుంది. మహిళల కోసం ప్రకటించిన హామీలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తే తమకు అధికారం ఖాయమని కాంగ్రెస్ భావిస్తుంది. ఇప్పటివరకు కాంగ్రెస్ ప్లాన్ ప్రకారం వెళ్తున్నట్లు కనిపిస్తున్నా ఇప్పుడు అసలు సమయం మొదలైంది. దీంతో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పోరులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.